న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల వెంకటంపల్లి గ్రామానికి చెందిన రైతు తాను వ్యవసాయం సాగు చేసుకోవడానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా కొందరి ఒత్తులతో విద్యుత్ అధికారులు అడ్డుకుంటున్నారని, దీంతో ఏ పంటలు పండించుకోలేకపోతున్నామని, ఇప్పటికే దానిమ్మ పంట దాదాపుగా ఎండిపోయిందని మీడియాకు తెలియజేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తమకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఆదుకోవాలని, లేదంటే తమకు ఆత్మహత్య శరణమని వెల్లడించారు. నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామ నివాసినైన కె శ్రీనివాసులను నేను, తండ్రి ఆంజనేయులు వ్యవసాయం చేయిస్తూ జీవనం చేయిస్తున్నాను. 146, 147, 333 సర్వే నంబర్లలో 11 ఎకరాలలో దానిమ్మ చెట్లు పెంచుతున్నాను. ఇక్కడ నీళ్లు రాకపోగా నేను వెంకటాంపల్లిలో 158 సర్వే నంబర్లో నా పొలంలో బోరు వేసుకోగా నీళ్లు పడ్డాయి. గత 8 నెలల నుండి ఎన్ఓసి కొరకు తిరుగుతున్నాను. ఎన్ఓసి కొరకు తిరుగుతూ ఉండగా 19/4/24 లక్ష్మీనారాయణ ఎంఆర్ఓ గారు ఎన్ఓసి ఇవ్వగా దానిని విఆర్ఓ రద్దు పరిచినాడు. మరల 12/9/24 లక్ష్మీనారాయణ నరసింహులు గారు ఎన్ఓసి ఇవ్వగా అరుణకుమారి గారు రద్దుపరిచినారు. మళ్ళా 17/1/25 అరుణకుమారి గారు ఎన్ఓసి ఇచ్చారు. అది తీసుకెళ్లి కరెంట్ ఆఫీస్ వారికి సమర్పించినాను. 2 మోటార్లకు సర్వీసులు డీడీలు తీసి ఇచ్చినాను. ఇక్కడ ఉన్న పొలంలో ఉన్న బోర్లలో 3 డీపీలు ఉన్నాయి, కానీ ఇక్కడ నీళ్లు లేవు. అక్కడ నీళ్లు ఉన్నాయి, ట్రాన్స్ఫారం కరెంటు లేదు. వాళ్ళు కరెంటు వారు ఎత్తడానికి ప్రయత్నించగా ఆపోజిట్ వారు శ్రీహరికుమార్ అన్న అతను ఎన్ఓసి రాకుండా అడ్డుపడుతూ అధికారులను బెదిరిస్తూ ఒక పక్క చేయగా, వారు ఎన్ఓసి ఇచ్చిన తరువాత వెంకటేశ్వర నాయుడు, కేవి చౌదరి వీళ్ళు కరెంటు లైన్ లాగించడానికి కరెంటు వారిని బెదిరిస్తూ ఇది చేయించున్నారు. ఈ విధంగా అయితే మేము వ్యవసాయం చేసుకుందామా, ఆఫీసుల చుట్టూ తిరిగి దోదామా? ఇప్పటికీ 6 ఎకరాల్లో 5 ఏళ్ల చెట్లు చనిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 7 ఎకరాల్లో 4 సంవత్సరాల చెట్లు చనిపోవడానికి రెడీగా ఉన్నాయి. కొన్ని రోజులు ట్యాంకర్లతో కూడా నీళ్లు తోలినాను. ఈ విధంగా జరుగుతూ ఉంటే కరెంటు వారు ఎన్ని రోజులైనా ఇవ్వకపోతే మేము ఏ విధంగా వ్యవసాయం చేసి పంటలు పండించవలను? కావున దయచేసి మాకు ఈ కరెంటు సర్వీస్ ఎత్తించి, ట్రాన్స్ఫారం ఎత్తించి మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుచున్నాము. గతంలో ఇక్కడ ఈ పొలంలో 40 బోర్లు వేసి నీళ్లు పడక నష్టపోయినాము. అక్కడ బోరేసి నీళ్లు పుష్కలంగా పడినా కరెంటు లేక ఈ విధంగా నష్టపోతున్నాం. మేము ఎలా జీవనం సాగించాలి? ఏ విధంగా ఇది కావాలి? వీళ్ళు ధనమదందులు డబ్బుండి దౌర్జన్యపరులై వారిని బెదిరిస్తూ మాకు కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ ఇది చేస్తున్నారు. కావున దయించి గవర్నమెంట్ వారు చర్య తీసుకొని ట్రాన్స్ఫారం ఎత్తించి మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాము. గత 5 రోజుల క్రితం కరెంటు వారు, పోలీసు వారు వచ్చి ఏదైనా సర్దుబాటు చేయాలని పంచాయతీ మూలకంగా చెప్పుచుండగా శ్రీహరికుమార్ అనేవాడు రౌడీ షీటరు, 7-8 కేసులున్నాయి, దౌర్జన్యపరుడు, వారి మీద వీడియో తీసి ఇట్లా లాలోచిపడి ఇది చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సమస్యలతో వారు కూడా ఏ నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. తొందర నిర్ణయం తీసుకోకుండా నా చెట్లు ఎండిపోవడానికి పోలీసు వారు, ఎలక్ట్రికల్ వారు బాధ్యులవుతున్నారు. కావున దయించి నాకు ఇంటి పరిస్థితుల్లో తొందరగా కరెంటు కనెక్షన్ పోలీస్ ప్రొటెక్షన్తో కానీ వచ్చి కరెంటు కనెక్షన్ ఇప్పించగలవాలని కోరుచున్నాను. లేనిచో మా ఇంటిల్లిపాదికి మందే శరణ్యము.